ఈ నిర్దయగల రాకుమారి జింక వీపుపై నూనె పోసి నిప్పంటించింది. ఆ తర్వాత అకస్మాత్తుగా తన అమాయక బిడ్డను ఎత్తుకుని బావిలో విసిరేసింది. నీటిలో ఈత కొట్టడం రాక ఆ జింకపిల్ల బావిలో బిగ్గరగా అరుస్తోంది. తన బిడ్డ పరిస్థితిని చూసి ఆ జింక కూడా దాన్ని రక్షించడానికి బావిలోకి దూకింది. కాని ఆ బావి చాలా లోతుగా ఉంది. ఇప్పుడు జింక మరియు దాని పిల్ల తమకు ఎవరైనా సహాయం చేస్తారేమోనని బిగ్గరగా అరవడం మొదలుపెట్టాయి. సరిగ్గా అప్పుడే చెరువు దగ్గర లిచీ మొక్కకు నీళ్లు పోస్తున్న ఆవుకు అకస్మాత్తుగా జింక అరుపు వినిపించింది. అది వేగంగా పరుగెత్తుకుంటూ చెరువు దగ్గరకు వచ్చింది. అక్కడ జింక మరియు దాని పిల్ల లోతైన బావిలో మునిగిపోవడం చూసింది. ఆ క్షణంలో వారికి సహాయం అవసరమని ఆవు అర్థం చేసుకుంది. అప్పుడు ఆవు జింకను మరియు దాని పిల్లను రక్షించడానికి ఒక మార్గం గురించి ఆలోచించడం ప్రారంభించింది. ఆ తర్వాత ఆవు ఆగకుండా నిర్మానుష్యమైన ఎడారిలోకి సహాయం కోసం పరుగెత్తింది. కొంత దూరం నడిచిన తర్వాత ఆవు కళ్ళు ఒక పొదపై ఉన్న దివ్యమైన శివలింగంపై పడ్డాయి. అప్పుడు ఆవు శివలింగం దగ్గరకు చేరుకుని ధ్యానంలో కూర్చుంది మరియు చేతులు జోడించి సహాయం కోసం పరమశివుడిని ప్రార్థించింది. కొంతసేపటికి ఆవు పిలుపు విని మహాదేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఆవు జరిగినదంతా చెప్పినప్పుడు మహాదేవుడు జింక మరియు దాని పిల్ల దగ్గరకు వెళ్ళాడు. ఆ తర్వాత మహాదేవుడు తన నీలి రూపంలో ఒక దివ్యమైన వెదురు నిచ్చెనను సృష్టించాడు మరియు దానిని లోతైన బావిలో పెట్టాడు. మరుక్షణమే జింక మరియు దాని అమాయకపు పిల్ల బావిలో నుండి బయటకు వచ్చాయి. అప్పుడు జింక మరియు దాని పిల్ల సంతోషంగా ఉన్నారు. కానీ మహాదేవుని కోసం లైక్ మరియు సబ్స్క్రైబ్